దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గతంలో మనం ధ్యానించిన అంశము, దేవుడు మాకు తోడై ఉండిన యెడల అద్భుత కార్యములన్నీ ఏమాయెనో. తిరిగి మరి ఒక భాగాన్ని మనం ధ్యానించటానికి ముందు పరిశుద్ధ గ్రంథమును చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి మరి కాలపు ప్రవక్త బోధించిన అంశంలోనికి మనం వెళ్దాం. మీరు నా యందునో నా మాటలు మీ యందునో నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మరియు అది మీకు ఇవ్వబడును. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ లేఖనము నాయనా నీది ప్రభా, నీ ఆత్మ ద్వారా దానిలో ఉన్న విశేషాలను, ముఖ్యంగా ఈ కాలపు ప్రవక్త ఏదైతే మా కొరకు నాయన ముందుగా బోధించి సిద్ధపరిచి ఉంచాడో దానిని తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా మరలా మేము ధ్యానిస్తుండగా నాయన అది జీవము పొందుకొని శక్తి గలదై అనేకుల హృదయాలను కదిలించుటకు సహాయం చేయమని, అల్పుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటి నాయన మాటకు కేవలం ఒక బోరగా ఉపయోగించుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు విషయాలు ఇక్కడ ప్రవక్త ప్రస్తావించి ఉన్నాడు. అతడు అద్భుత కార్యాలను చూడాలంటే మొదటిగా అతడు దేవుని వాక్యమును నమ్మవలసి ఉండెను. ఇంకా మనం చూసినట్లయితే ఆది కాండంలో గొప్ప ప్రవక్త అయినటువంటి నోవాహు దేవుని అద్భుత కార్యములను చూడటానికి ఆయన వాక్యమును నమ్మి ధైర్యంగా రంగంలోకి దిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అది వరకు ఎన్నడూ వర్షం పడలేదు. దయచేసి గమనించండి. అతనికి ఆ వర్షము సంగతి కూడా తెలియదండి, చూడలేదు. ఎందుకంటే ఆ చూస్తే పోని దాని విషయంలో విశ్వాసం కలుగుద్ది, కానీ ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ వినలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నడూ చూడని దానిని జరుగుద్దని చెప్పటమే అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. అది కూడా ప్రజలను నమ్మునట్లుగా బోధించటం చాలా సవాలుతో కూడుకున్నటువంటి విషయం అండి. దయచేసి గమనించండి. నేడు మనం చూస్తే విజ్ఞానపరంగా మనం జీవించుచున్న కాలము చాలా గొప్పదని మనం అనుకుంటున్నాం. కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రవక్త అంటున్నాడు, పిరమిడ్ను లేక స్ఫింక్స్ అని పిలువబడేటటువంటి దాన్ని తయారు చేయటానికి నేటికి కూడా మరి మన యొక్క విజ్ఞాన రంగము చేయటానికి సిద్ధంగా లేదండి. ఎందుకంటే వారి వల్ల అది కాదు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ యొక్క నోవాహు కాలము మనకంటే కూడా, దయచేసి గమనించాలి, మనకంటే కూడా ఎంతో ఉన్నతమైన విజ్ఞాన రంగము అభివృద్ధి చెందినట్లుగా మనము గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క మమ్మీని తయారు చేసి కొన్ని వేల సంవత్సరాలు చెడిపోకుండా ఉంచటం సామాన్యమైన విషయం కాదండి. కాబట్టి అంత మాత్రమే కాదు, అక్కడ కప్పబడినటువంటి వస్త్రానికి ఉన్నటువంటి రంగు కూడా తొలగిపోనటువంటి విధంగా వారి యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందింది. నిజంగా మన ఆధునిక విజ్ఞాన రంగానికి ఇది ఒక సవాలుగా ఉన్నది. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇంకా మనం గమనిస్తున్నట్లయితే ఐగుప్తులోని ఆ గొప్ప పిరమిడ్, దయచేసి గమనించండి, ఎంతో పరిపూర్ణముగా భూమికి మధ్య ఉన్నది అని ప్రవక్త చెప్తున్నాడు. సూర్యుడు ఎక్కడ ఉన్నప్పటికీ దాని చుట్టూ నీడ పడదంటండి. దయచేసి గమనించాలి. మనము ఈ కాలంలో అలాంటి కట్టడాన్ని చూడగలము, కానీ అలాంటి కట్టడాన్ని ఎన్నడూ కూడా కట్టలేము. ఎందుకనంటే వారి యొక్క ఆ జ్ఞానము లేకపోతే ఆనాటి విజ్ఞానము అంతగా
మరి అక్కడ జరుగుట మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం దానికంటే ఒక చిన్న పిరమిడ్ని కూడా మన వాళ్ళు కట్టలేరు. ఎందుకనంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దానిపైన ఉన్నటువంటి ఆ తలరాయి చుట్టూ మరియు దాదాపు ఒక సగ పట్టణము లేకపోతే ఒక పట్టణములోని సగభాగము దాని వైశాల్యం అంత ఉంటుందంట. దయచేసి గమనించండి. అచ్చటి రాళ్ళు ఆ పైన అంటే ఒకదాని మీద ఒకటి పేర్చుచూ ఉన్నప్పుడు ఆ యొక్క బిలియన్ల కొలది బరువు ఉన్నటువంటి లేకపోతే ఒక 100 టన్నులు కావచ్చు, అలాంటి గొప్ప రాతిని తీసుకుని వెళ్ళి దాని స్థానంలో కొంచెం కూడా తేడా లేకుండా కూర్చుండపెట్టుట అనేది సామాన్యమైన విషయము కాదు. ఆ యొక్క పిరమిడ్ లేక స్ఫింక్స్ యొక్క పాదముల దగ్గర 16 ఫ్లాట్ కార్లు పట్టేటటువంటి ఆ స్థలము ఉంటుంది అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా చేశారు, ఏ విధంగా అది సంభవించింది? నిజంగా మన శాస్త్రవేత్తల కంటే కూడా వారు గొప్పవారని మనం చెప్పక తప్పదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే అలాంటి కాలంలో, అంత నాగరికత అభివృద్ధి చెందినటువంటి కాలంలో ఇక్కడ ప్రవక్త నిలిచి వారిని సవాలు చేస్తూ ఆకాశము నుండి, దయచేసి గమనించాలి, ఆకాశము నుండి వర్షం కురుస్తుందంటే వారు ఎలా నమ్మగలరండి? ఖచ్చితంగా నోవాహును ఒక వెర్రివాడని వారు తలంచి ఉండేటటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. గమనించారా? కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే వారు బహుశా మేము మా పరికరములను తీసుకొని మరియు నక్షత్రములలోనికి పంపించి, చూసారా, అక్కడ ఏదైనా సరే నీటి బిందువైనా ఉన్నదేమని మేము పరీక్షించినప్పుడు అది అక్కడ కొంచెం కూడా దొరకలేదు. బహుశా వారు అలాగే చెప్పుంటారు, మేము చూసాం వర్షం పడటానికి ఛాన్సే లేదు. కానీ ఇక్కడ ప్రవక్త తన వాక్యము లేకుంటే తనకు వచ్చినటువంటి దేవుని వాక్యం మీద నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే నోవాహు ఆ సైన్స్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయినా కూడా అతడు రూఢిగా చెప్తున్నాడు, మీరు ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు, అయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వర్షము పడుట ఖాయమో. వారు అడుగుంటారు, నీకు ఎట్లు తెలియను అని. కాబట్టి ఈ ప్రవక్త అని ఉంటాడు, అది దేవుని వాక్యం, అది ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడనే మాటలో ఉన్నది అని. నోవాహు దానిని గూర్చి, నీవేం చేయబోచున్నావు, కేవలం చుట్టూ తిరుగుచు మరి దానిని గూర్చి నువ్వు ప్రసంగిస్తావా? ప్రియులారా, బహుశా ప్రవక్త మాటల్లో మనం చూస్తే లేదండి, దాని కొరకు నేను సిద్ధపరచెదను. చూసారా, ఆమె కేవలం ప్రసంగం చేసి ఆగటం కాదు, తాను సిద్ధపడి దానిని తాను సిద్ధపరచవలసిన బాధ్యత, భారము ప్రవక్త మీద ఉన్నది. కాబట్టి అది ఒకవేళ లోకం దృష్టిలో అద్భుతమై ఉండొచ్చు. అయితే ఆనాటి ప్రజలు అని ఉంటారు, గతంలో జరగవచ్చు నోవాహు, గతంలో జరగవచ్చు, బట్ అలాంటి దినాలు ఇప్పుడు కావు. ఒకసారి మనం ఆ దినాల్లోకి వెళ్ళి చూస్తే విషయం అర్థమవుతుందండి. ఈరోజు నోవాహు దినాలు ఎలా ఉంటాయో ప్రభు రాకడి దినాలు అలాగే ఉంటాయని ప్రభు చెప్పాడు. గమనించారా? కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆ అద్భుత కార్యాలు అయిపోయాయి. ఈరోజు దానికోసం మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి నువ్వు చెప్పేది ఆపేసాయి, అది ప్రజలను ఒక గందరగోళంలో పడవేయచ్చు, ప్రజల్ని గలిబిలి చేయొచ్చు, ఒక భయాందోళనకు గురి చేయొచ్చు. కాబట్టి నోవాహు నీ వర్తమానాన్ని ఆపేసుకో. కానీ నోవాహు వినలేదండి. దేవునికి స్తోత్రం. నోవాహు వినలేదు. కారణం అది దేవుని వాక్యమో, అది దేవుని వాక్యమో. కాబట్టి దేవుడు చెప్తే
బహుశా వెంటనే జరగకపోవచ్చు, కానీ ఎప్పటికీ కూడా ఆయన మాట తప్పిపోదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వర్షము పడకముందే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నువ్వు తప్పించుకో నోవాహు, నువ్వు తప్పించుకోవటానికి ఒక ఓడను కట్టుకో. ఎస్, ఓడ కట్టడానికి సిద్ధపడ్డాడండి. ఆ వర్షము పడకముందే, ఆ కాలము, ఆ గడియ సమీపించకముందే తాను సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని వాగ్దానమును అతడు నమ్మాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గొప్ప కార్యం చేయటానికి అతన్ని ఏదో ఒకటి ప్రేరేపిస్తూ ఉంది. ఆమేన్. నిజంగా దేవుని ప్రేరేపణ లేకపోతే, దేవుని ఆత్మ కదిలింపు లేకపోతే, దేవుని ఆత్మ ఆ విధంగా చెప్పకపోతే ఎవ్వరు కూడా చేయలేరండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు కూడా నోవాహును ఒక చరిత్రగా మనం చెప్పుకుంటున్నాం, మంచిదే. కానీ అతడు ఆ వాక్యం మీదే ఆనుకొని ఉన్నాడు. ఈరోజు మనం నమ్ముచున్నామా? ఈరోజు మనం కూడా అద్భుతాలు అయిపోయాయి, సూచక్రియలు అయిపోయాయి, దేవుని యొద్ద నుండి మనం ఏమి ఆశించవలసిన పని లేదు అన్నట్లుగా మనం ఉంటున్నాం. దయచేసి గమనించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యము గతించదని నువ్వు నమ్మితే, దేవుని వాక్యమును నువ్వు తూచా తప్పకుండా నమ్మాలి. దేవునికి స్తోత్రం. అది ఏమి సంభవించినా కూడా వాగ్దానము మీదనే మనము ఆనుకొని ఉండాలి. మనము అక్కడ నిలిచి ఉంటే చాలు, మిగతా కార్యాలన్నీ దేవుడు చూసుకుంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు చెప్పిన దానికి ఆటంకపరచటానికి, సులువుగా చిక్కులు పెట్టేటటువంటి అనేక అభ్యంతరాలు, భయాలు, భీతులు, కలవరాలు మీకు వస్తాయి. ముఖ్యంగా ఈ మత శాఖలన్నీ, సిద్ధాంతాలన్నీ సాతాను చేతిలోని ఆయుధాలండి. అది ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యానికి విరోధంగానే మాట్లాడుతుంది, వాక్యాన్ని ప్రక్కన పెట్టమంటుంది. కానీ మనం వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. బైబిల్ ఏమని చెప్తుందో అందులో నుండి ఒక పొల్లైన, సున్నా అయిన తప్పిపోదు. ప్రైజ్ గాడ్. ఆయన అంటున్నాడు, నేను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాను అని మనం నమ్మాలి. ఈ సిద్ధాంతాలు వారు అంటారు, అవునండి, ప్రభువు నిజంగా ఆ రోజు అలా ఉన్నాడు. ఈరోజు కాదు. ఇవన్నీ మనం ప్రక్కన పెట్టేద్దాం, వీటన్నిటిని మనం తీసుకోవద్దు. సిద్ధాంతపరంగా మనం వెళ్దాం, కాలానికి అనుగుణంగా వెళ్దాం. కాలానికి లేకపోతే ఆ అద్భుత కార్యాలు జరుగుతాయని నేటి సైన్స్ ఒప్పుకోదు. కాబట్టి మనం కూడా కొంచెం తగ్గుదాం. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు నమ్మటానికి అవకాశం లేదని చెప్పేటటువంటి పరిస్థితులు నేటి సేవకులలో మనం చూస్తున్నాం. ప్రియులరా, దయచేసి గమనించండి. కారణం ఒక్కటే, వారు వారి సిద్ధాంతాలనే గట్టిగా నమ్ముతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటానికి వారు సందేహిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే దేవుని బిడ్డలైతే, దైవ సంబంధులైతే, వాక్య సంబంధులైతే ఖచ్చితంగా వాక్యం మీదనే నిలబడాలి, వాక్యం మీదనే ఆనుకొనాలి, వాక్యంతోనే కొనసాగాలి, అక్కడే దాన్ని పట్టుకొని వ్రేలాడాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ మరి ఆ కాలంలో దేవుని స్వరమైన ఈ నోవాహు, నేను వాడ కట్టుట ముగించిన పిదప ఆయన వస్తాడు, వర్షం పడుట ప్రారంభమవుతుంది అని అతడు రూఢిగా చెప్పి ఆ వాడ కట్టుట ముగించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియుల ప్రవక్త అంటున్నాడు, అది 50 సంవత్సరాలు ఒకవేళ ఆలస్యమైనా కానీ నేను వాడలోనే కూర్చొని దేవుని యొక్క వాగ్దానము నెరవేరు వరకు నేను కనిపెట్టేదనో. ఆమేన్. అనగా దేవుడు చెప్పాడు, అది మానవుని మాట కాదు. కాబట్టి దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన చెప్పి వెనుకకు తీసుకునేవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే
ఎన్నడూ వినని, లోకస్వరాల కంటే భిన్నమైన దేవుని స్వరాన్ని నోవాహు విన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యములో నుండి, ప్రియులరా, మీతో మాట్లాడినప్పుడు మీ హృదయంలో దానిని మీరు తెలుసుకోవాలి. మీ వద్ద నుండి లోకమంతయు వెళ్ళిపోతేనే, లోక కార్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతేనే దేవుని కార్యాన్ని గ్రహించగలుగుతాం. మీరు లోకమును కానీ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ కూర్చుంటే మీ హృదయం దేవునితో కలిసి ఉండలేదు. అది వాస్తవం అండి, గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునిని కలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని వాగ్దానము మీద నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో ఉన్న లోకమును తుడిచివేసుకోవాలి, లోకాశలను తీసివేసుకోవాలి. నీవు లోకములో ఉండి లోకంతో జతకట్టి దేవుని విషయాలు కూడా నేను నమ్ముతున్నాను అని అంటే నీలో లోపం ఉండక తప్పదు. దయచేసి గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే SUN సూర్యుడు నిలిచి ఉండినట్లే SON సన్ అనగా మన ప్రభు అయిన క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి సూర్యుడు అలాగే ప్రకాశిస్తూ ఉన్నాడు. కాలాలు మారాయి, తరాలు మారాయి, సూర్యుడు అలాగే ఉన్నాడు. కాబట్టి ఆది కాండము ఆరంభంలో ప్రారంభించిన సూర్య ప్రకాశము అలాగే ప్రకాశిస్తూ ఉంది. ఏలియా మీద ప్రకాశించిన సూర్యుడు సిలువ వేసిన దినమున అస్తమించిన సూర్యుడై ఉండెనో. హల్లెలూయా. ఆ విధముగానే అది ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మారడండి. ఆయన మారడు, ఆయన కార్యాలు కూడా మారవు. ఆయన నిరంతర శక్తిలో, ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఒక నిజ క్రైస్తవునికి గుర్తు ఏమై ఉన్నది ఆలోచన చేయండి. అతడు సంఘమునకు వెళుతాడు, పుస్తకములో తన పేరు నమోదు చేసుకుంటాడు, ఒక పత్రాన్ని కలిగి ఉంటాడు. కానీ అది దేవుడు చెప్పిన గుర్తు కాదు. బాప్తిజమం తీసుకుంటే సర్టిఫికేట్, సంఘ సభ్యునిగా ఉంటే సర్టిఫికేట్, సంఘ క్రమంలో పాల్గొనటానికి సర్టిఫికేట్, సభ్యత్వాలు. ఏంటండి ఇవన్నీ? దయచేసి గమనిస్తే ఇది పరలోక సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. ఇప్పుడు ఈ పరలోక సంబంధమైన దాన్ని సిద్ధాంతాలు ఏం చేసేసాయి? భూ సంబంధమైన వాటిగా మార్చేశాయి. అక్కడ దేవుడు ఎందుకుంటాడు? దేవుడు అక్కడ ఉండడండి. మానవ సిద్ధాంతాలలో ఎన్నడూ కూడా దేవుడు ఉండడు. హల్లెలూయా. కాబట్టి నమ్మిన వారికి ఈ సూచక్రియలు వెంబడించునని మనం చూస్తూ ఉన్నాం లేఖనంలో. మార్కు సువార్త 16:15 నుంచి మీరు చదవండి. కాబట్టి నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని లేఖనం చెప్తుంది. కాబట్టి అది మారదు. లేఖనము ఒకటి చెప్పిందంటే ఎన్నడూ కూడా అది మారదు. కాబట్టి ఇక్కడ గిద్యోను అడిగాడు, దేవుడు మాతో ఉన్న ఎడల ఆయన యొక్క సూచక క్రియలు ఏమయ్యాయి? నిశ్చయంగా ఆయన వాక్యమునొద్దకు మనం వస్తే, మనము దేవుని వాక్యమునొద్దకు వచ్చి అక్కడ కనిపెట్టుకొని ఉన్నట్లయితే, నీవు విశ్వాసం ఉంచినట్లయితే సూచనలు వాటంతటా అవే వెంబడిస్తూ ఉంటాయి. గ్లోరీ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవాహు దేవుని యొక్క అద్భుత కార్యములను చూచుటకు మునుపు గిద్యోను వలె ప్రశ్నించవలెనా? అతడు దేవుని వాక్య ప్రకారము చేయవలసి ఉండెను. గిద్యోను దేవుని వాక్య ప్రకారము నడవవలసిన వాడై ఉండెను. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినండి.
ప్రతి ఒక్కరూ దేవుని వాక్య ప్రకారము చేయవలసిన వారై ఉన్నారు. వాక్యానికి మనం ఎదురు చెప్పకూడదు. దేవుడు ఉన్నాడు అని నేను చెప్పుటకు ముందు నేను తన వాగ్దానముపై ఆనుకొని ఉంటిని, అప్పుడు ఆయన తనను తాను బయలుపరుచుకొనును. ఆమెన్. ప్రవక్త అంటున్నాడు, మీకు స్వస్థత కావాలని, ఎస్ యు బిలీవ్, ఆయన నమ్మండి. ఆయన వాక్య ప్రకారము గ్లోరీ, అది ఆ స్వస్థత నీలో క్రియారూపకం కావాలంటే ఆమెన్, ఆయన వాక్య ప్రకారం జీవించి అప్పుడు క్వశ్చన్స్ అయ్యి నువ్వు, అప్పుడది జరుగుతుంది. ఆమెన్. ఆ వాక్యము నుండి కుడికి కానీ వాక్యము నుండి ఎడమకి కానీ నువ్వు తొలగి నాకు ఎందుకు దేవుడు అది చేయలేదు ఇది చేయలేదని అంటే ఎక్కడో దోషము ఉంది, ఇది పొరపాటు ఉంది. దయచేసి గమనించాలని ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మోషే దేవుని యొక్క అద్భుత కార్యములను ఎన్నడూ చూడక మునుపు అతడు మొదటిగా దేవుని వాక్య ప్రకారమే సమస్తమును చేయవలసి ఉన్నది. గమనించాలి. ఒక ప్రత్యేకమైన రీతిలో అతడు జన్మించనని తన తల్లి చెప్పుట ఆయనకు తెలుసు, మోషేకు తెలుసండి. అతడు జంబులో దాచబడ్డాడు. దేవుడు తనను పిలిచిననియు మరియు తనను ఏర్పరుచుకొనిననియు తన తల్లి అతడికి బోధించిందండి. మంచిది, దయచేసి గమనించండి. ఒక మంచి సైనికుడనైన నేను, మోషే అలా అనుకుంటున్నాడు, నేను వెళ్ళి ఈ ఐగుప్తీయుని చంపి మట్టితో కప్పి దాచిపెట్టేస్తాను, మరియు నేను చేయగోరినది ఏదైనాను చేయగలను, అయితే అది జరిగిపోను అని అతడు బహుశా తలంచే వెళ్ళుంటాడు. అయితే ప్రియులారా, అక్కడ ఏం జరిగింది? అతడు ఆ విధముగా చేయుటకు ప్రయత్నించుచూ ఉన్నాడు. అది అతని ఆలోచన, స్వంత ఆలోచన ఉన్నది. ఆ సమయము నుండి తనను కాపాడుటకు దేవుడు అద్భుతమును చేయుటనో అతడు ఎన్నడూ చూడలేదండి. దయచేసి గమనించాలి. మనం మానవ ఆలోచనతో వెళ్ళినట్లయితే దేవుని కార్యం ఏమి కూడా మనం చూడలేం. అయితే ఒక దినమున మోషే సంగతి మనం ఆలోచన చేస్తే అతనికి అప్పటికి 80 సంవత్సరాల వయస్సు అండి. గమనించారా? అతను తన యొక్క వృత్తి గొర్రెల కాపరి. అసలు అతడు రాజు కావలసిన వాడు. భిన్నమైన జీవితాన్ని జీవించుచూ ఉన్నాడు. ఒక దినమున ఆ పచ్చిక బయలుగుండా వెళ్ళుచూ ఉన్నాడు. ఆ గొర్రెలు పరిగెత్తి వెళ్ళే దారిలో అతడు ఉన్నాడు. మరియు ఆ వృద్ధుడైన గొర్రెల కాపరి తన చేతిలో ఒక వంకి కర్రతో ఆ వైపుగా వెళ్ళుచూ ఉన్నాడు. ఎంత మార్పు చూడండి! మార్గమును కొట్టుచు ఆ దాటుకుంటూ అతడు వెళ్ళుచూ ఉన్నాడు. బహుశా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి మార్గంలో అతడు కుంటుతూ కూడా ఉండొచ్చు. ప్రవక్త అంటున్నాడు, 80 సంవత్సరాల వృద్ధ వయస్సులో అతని గడ్డము నడుము వరకు వ్రేలాడుతూ ఉండవచ్చు. బహుశా అది అతడు మేపుచున్న గొర్రె బొచ్చు వలె గ్రే కలర్లో అది ఉండవచ్చని ప్రవక్త అంటున్నాడు. మరి అతడు దేనినో చూశాడు. ఓ గాడ్, అది అతనికి మర్మయుక్తముగా ఉన్నది. గ్లోరీ. పిల్లరా, మనం ఏం చేస్తున్నామని కాదు, మన మనస్సుతో, మన తెలివితో, మన ఆలోచనతో కాదండి. దేవుని యొక్క క్రమంలో మనం వెళ్తే, ఆయన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఆ సూపర్ న్యాచురల్, ఆ యొక్క సహజాతీతమైన కార్యాలను మనం తప్పక చవి చూస్తామో. ఆమెన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, చాలా దినాల తర్వాత ప్రభువు నాతో మళ్ళా చెప్పి ఒక మాట అన్నాడు. అదేంటంటే, చెన్నైలో కొద్ది కాలం ఉండాలని దేవుని ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. అలాగున కుటుంబంతో సహా ఒక 6 నెలల కాలం చెన్నైలో ఒక రూమ్ అద్దెకి తీసుకొని
అక్కడే ఎక్కువగా ప్రార్థనలో గడుపుచూ ఉన్నాను. అది నాకు చాలా ఇబ్బందికరమైన దినాలండి. అలాంటి దినాలలో నేను అక్కడ గడుపుచూ ఉన్నప్పుడు, దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఇంచుమించుగా 6 నెలలు గడిచిపోతున్నాయి. అక్కడ భాష ప్రాబ్లం, ఇంటి ఓనర్తో ప్రాబ్లం, అన్ని విధాలుగా కూడా నేను బహుశ్రమ అనుభవిస్తూ ఒకరోజు సాయంకాల వేళ నేను బాధతో ఏదో ఒక పాట పాడుకొనుచు ప్రభువుని ధ్యానిస్తూ గదిలో, ప్రభా ఎందుకు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేశావు, నీవు నన్ను పంపావు, మరి ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను, ఎందుకు వచ్చానో నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు అని బాధాతప్త హృదయంతో నేను ధ్యానం చేసుకుంటూ అటు ఇటు నా ప్రార్థనా గదిలో నడుస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ఎప్పుడైతే నడుస్తూ ఉన్నానో ఒక వస్త్రము నా యొక్క శరీరానికి తగిలింది, స్పర్శ తగిలింది. తగిలినప్పుడు నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను, ఏమి లేదు. వంటగదిలోకి వెళ్ళి నా భార్యని అడిగాను, నీవు నా గదిలోకి వచ్చావా అని. మా కుమార్తె ఉంది, ఆమెను అడిగాను, నేను రాలేదన్నారు. కుమారుని అడిగాను, ఎవరు రాలేదన్నారు. అయితే మరి నన్ను తాకినదేంటి అని నేను చూసినప్పుడు ఒక గొప్ప ప్రకాశమానమైన ఆ వెలుగు ఆ గదిని కమ్ముకుందండి. ప్రైజ్ ద లార్డ్. ఆ గదిలోనికి ఈ సత్యము దేవునికే తెలియనుగాక. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటివి నమ్మటం చాలామందికి కష్టతరముగా ఉంది. అయితే దేవుడు మారనివాడని నేను ముందే మీకు జ్ఞాపకం చేశాను. ఒకవేళ దేవుడు దర్శించకపోతే మనమెందుకు, మన విశ్వాసం ఎందుకండి? కాబట్టి నేనున్న గదిలోనికి నా భార్య కానీ, కుమార్తె కానీ, కుమారుడు కూడా ఎంటర్ కాలేకపోయాడండి. నేను మళ్ళా గదిలోకి వెళ్ళి, ప్రభా ఖచ్చితంగా ఎవరు రాలేదంటున్నారు, మరి ఎవరు అనగానే ఆ గదంతా మహిమతో నింపబడింది. హల్లెలూయా. నిజంగా గొప్ప ధైర్యము, గొప్ప శక్తి నేను పొందుకున్నాను. ప్రభు చెప్పాడు, ఇక నీవు ఇక్కడ ఉన్నది చాలు, నువ్వు ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోమని చెప్పాడు. నేను అక్కడి నుంచి విడిచి వచ్చిన తర్వాత చెన్నైలో భారీ తుఫాను వచ్చింది, జలమయమైపోయింది, చాలా గందరగోళ పరిస్థితి జరిగింది. ఎందుకో ఏమిటో నాకు తెలియదు. అయితే అది ఒక ధైర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుందండి. ఎందుకనంటే నిజంగా దేవుడు ఉన్నాడనేటటువంటి విశ్వాసం మనలో లేకపోతే మనం ఈ పరిచర్య చేయలేం. దేవుడు నన్ను చాలా భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి ప్రాంతంలో సువార్తలో వాడుకున్నాడు, ఆయన పనిలో వాడుకున్నాడు. నిజంగా అక్కడ దేవుని గురించి, అద్భుతాల గురించి, సూచక్రియల గురించి వారు నమ్మకపోగా కనీసం హల్లెలూయా అని చెప్పటమే వారికి చాలా కష్టతరమైనటువంటి ప్రాంతం అండి. కేవలం మత సిద్ధాంతాల పరమైన చర్చలు తప్ప దైవ భయము, భక్తి కలిగిన ప్రజల మధ్య నేను బోధించలేదు. అయినను ప్రభు కృపలో అలాంటి స్థలాలలో దేవుడు ఆయన ఘనమైన పరిచర్యను జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక కార్యమును మనకు చేయాలని ఆశపడుతూనే ఉంటాడని ప్రవక్త చెప్తున్నాడండి. కాబట్టి మనము దాన్ని పొందుకోవటానికి మనము ఆశ కలిగి ఉండాలా, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మనము దాని యందు విశ్వాసం ఉంచకపోతే దాన్ని పొందుకోలేమండి. ఇది మాత్రం వాస్తవం, గమనించాలని మనవి చేస్తున్నాను. ఇచ్చుట మనం గమనిస్తే మోషే ముందెన్నడూ చూడని దాన్ని చూశాడు. ప్రియులారా, అతడు దాన్ని పరిశోధించాడు, అది దేవుని వాక్యమని గ్రహించాడు, అది ప్రభువు స్వరమని సంపూర్ణముగా అర్థం చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క గిద్యోను ఎలాగైతే దేవుని యొద్ద నుండి కన్ఫర్మ్ చేసుకున్నాడో మోషే కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇతడు అడుగుతున్నాడు, నీవు నాకు తోడయుండి మరియు నన్ను పంపితివని నేను ఎట్లు గ్రహించవలెనో? గ్లోరీ, గ్రహించారా? నేను ఎట్లు గ్రహించాలి? ఎందుకంటే ఇప్పటికే
మా ప్రజలు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఆ అద్భుత కార్యాలు అయిపోయినాయి, 430 సంవత్సరాలు ఏమి చలనం లేదు, ఎలాంటి మార్పు లేదు, పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. ఈరోజు నాతో ఆయన మాట్లాడాడని నేను వెళ్తే వారు నన్ను నమ్మరు. నిజమేనండి, అది 100% వాస్తవం. కాబట్టి ఇక్కడ నేను ఎన్నోసార్లు కొన్ని విషయాలు సంఘంలో బోధించటానికి కూడా కొన్నిసార్లు భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుడు చేసిన కార్యాలు అవి చెప్పటానికి ప్రజల యొక్క గ్రహింపు ఎలా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మోసగాళ్ళు ఉన్నారు నేటి దినాల్లో, చేయకపోయినా చేసినట్లు, జరగకపోయినా జరగనట్లు. వారు ఈ లోక బ్లెస్సింగ్స్ కోసం ప్రజలను ఆకట్టుకోవటానికి నానా విధమైనటువంటి కల్పనా కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేటటువంటి దినాల్లో వాస్తవం చెప్పాలన్నా కూడా ఒక నీతిమంతునికి భయమే. దయచేసి గమనించాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? అతడు అన్నాడు, ఒక ఎండిపోయిన కర్ర ఉంది ప్రభు. వెంటనే ప్రభు అన్నాడు, నీవు దాన్ని నేల మీద పడవేశాయి. ప్రైజ్ ద లార్డ్. అది మొదటి ఆజ్ఞ. దేవుడు మోషేకు సెలవిచ్చినట్లుగా, నేను దేవుడనని నీవు తెలుసుకొనగోరిన ఎడల నీ చేతిలో ఒక కర్ర ఉన్నది, దానిని నేల మీద వేసేయి అన్నాడు. ఆమేన్. ప్రియరా, గిద్యోను అంటున్నాడు, దేవుని అద్భుత కార్యాలు ఏమయ్యాయి అని. కాబట్టి ప్రియరా, అక్కడ మొదట దేవుని వాక్యానికి లోబడాలి. ఆ రొట్టెను బలిపీఠం మీద ఉంచమన్నాడు. నిజంగా దేవుడు ఎవరో నీకు కనపరుస్తానని ఆ దూత చెప్పినప్పుడు ఆ చేతి కర్రతో, దయచేసి గమనించాలి, ఆ చేతి కర్రతో ఆ యొక్క అప్పమును లేకుంటే ఆ పదార్థమును తాకినప్పుడు ఈ గిద్యోను తెచ్చిన ఆహారము దహించి వేయబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే మోషే విషయంలో కూడా మనం అది చూస్తూ ఉన్నాం. నేను జీవమునకు కర్తను, నేను అద్భుత కార్యములు చేయు దేవుడను, నీ చేతిలోనిది ఏమిటి అని ఆయన అడిగాడు. మరియు సమస్త కార్యములను జరిగించిన దేవుని శక్తిని చూచుటకు మునుపు అతడు మొదటిగా దేవునికి లోబడి ఉండవలెనో. అతడు కర్రను నేలపై పడవేశాడు. వెంటనే అది పాముగా మారినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఓ, ఏంటి అద్భుతం! రోజు నా చేతిలో ఉన్నటువంటి ఈ కర్ర ఈరోజు కదులుతూ మెదులుతూ సర్పం వలె బుసకొడుతూ ఉంది. వాట్ ఈస్ దిస్? ఇదేంటి? ఇది ఖచ్చితమైన అద్భుతం. కాబట్టి మోషే విధేయత చూపవలసి ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఇంకా చూస్తే ప్రవక్త అంటున్నాడు, అద్భుత కార్యములన్నీ ఏమాయనో, ఎవరైనాను ఒక అద్భుతము చేసిన ఎడల మేము $1000 ఇచ్చేదమని ఈ రోజున దేశములో సంఘములను పిలువబడుచున్నవని అడుగుచున్నవి. అంటే ఎవరైనా ఒకటి చేస్తే సవాల్, $1000 ఇస్తామని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క గద్దింపు ఎలా ఉందంటే, దరిద్రుడవు, స్వయం కృతాపరాధుడవు, పడిపోయిన వాడవు, 2 సార్లు మృతి చెందిన వాడవు, వేళ్లతో పెకిలింపబడిన వాడవైన నీకు నీవే ఒక అద్భుతముగా మారని ఎడల నీవు ఏ విధంగా ఒక అద్భుతమును చూసేదవు? చూసారా? దయచేసి గమనించాలి. సవాలు చేసేవారు, ఛాలెంజ్ చేసేవారు, ఎగతాళి చేసేవారు, వారి జీవితంలో అద్భుతం జరగాలంటే మొదట అతని జీవితంలో అద్భుతం ప్రారంభమై దాన్ని నమ్మటానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రవక్త అన్నాడు, దేవుని యొక్క అద్భుతమైన కృప సందేహించు ఒక అవిశ్వాసిని తీసుకొని పరిశుద్ధాత్మతో నింపుట అయినది. దేవునికి స్తోత్రం. అది నింపుట అయ్యున్నది అని చెప్తున్నాడు. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ, చూసారా,
ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని బైబిల్ చెప్తుంది. నీవు ఒక అద్భుతమును చూడదలిచిన ఎడల నీవే ఒక అద్భుతంగా మారాలి. మొదటిగా దేవుడు నీ ఎడల కార్యములను జరిగించటానికి నీలో ఒక కార్యము జరగాలి. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా. కాబట్టి ప్రియులరా, నిజంగా మొదట దేవుడు ఒక కార్యం చేయాలంటే ముందుగా మన కటకాలను మార్చాలి, మనలో ఉన్న లోపాలను తీసేయాలి. పాపంలోనూ అంధత్వంలోనూ పడిపోయిన మనము చనిపోయిన వారమై ఉన్నాం, ఆత్మీయ గ్రుడ్డితనం గలవారమై ఉన్నాం. అయితే దాని నుండి మనం విడిపించబడి దేవుని వాక్యమును నమ్ముటకు తగినంత విశ్వాసమును మనలో దేవుడు గనుక పెంపార చేసినట్లయితే, దేవుని వాక్యానికి లోబడినట్లయితే నీ జీవితంలో ఒక అద్భుతం చూడటానికి మార్గం ఏర్పడుతుందండి. కాబట్టి మోషే అయినా, నువ్వైనా, నేనైనా, మరెవరైనా కానీ మొదట దేవునిని నమ్మాలి. మోషే దాని ప్రకారం నడవవలసి ఉన్నది. దేవుని వాక్యం ఏమి చెప్పినో దాని ప్రకారం అతడు నడవాలి. అది దేవుడో కాదో అతడు చూడగోరాడు. మంచిది, మోషే నేను చెప్పిన ప్రకారము చేయము అని ఆయన చెప్పాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మీలో ప్రతివాడును, ప్రవక్త అంటున్నాడు, పశ్చాత్తాపపడి మరియు యేసుక్రీస్తు నామములో బాప్తిజమము పొందిన ఎడల మీరే ఒక అద్భుతంగా మారుతారు. అది దేవుని లేఖనము లేక వాగ్దానమై ఉన్నది. ఆయన చెప్పింది అదియే. దయచేసి గమనించాలి. ఆయన వాక్య ప్రకారమే జరిగిస్తాడు. మరియు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని అపోస్తుల కార్యాలు 2:38 మనం చూడగలం. ఇలా పొందితే అది మీకు దొరుకుద్ది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అని అక్కడ వ్రాయటం జరిగిందండి. అది సత్యము, అది ఖచ్చితము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇది గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన వాక్య ప్రకారము మనము నడిచినప్పుడు దానిని మనము కనుగోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మొదట ఆయన వాక్య ప్రకారమే నడుచుకోలేకపోతే ఆయన అద్భుతాన్ని మనం ఎలా చూడగలమండి? కాబట్టి మొదట దేవుని వాక్య ప్రకారం మనం చేయగలిగితే ఆ అద్భుతాన్ని కూడా మనం చూడగలుగుతాం. గిద్యోను అన్నాడు, నిజంగా మనం గమనిస్తే ఆ అద్భుత కార్యాలు ఏమైనా దేవుడు కనపరిచాడు, అతడు చూచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, విజయం సాధించాడు. అలాగే నోవాహు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, చూచాడు, అతడు చూచినది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రియులారా, ఈ మోషే జీవితంలో కూడా నీ కర్ర పడవేయమని దేవుడు చెప్పాడు. మరొక విధంగా చెప్పవలనన్నా నీ చుట్టూనున్న ప్రతి దానిని తీసివేయి. ఆమేన్. దాన్ని నాకు ఇచ్చే అన్నట్టుగా మోషేతో మాట్లాడినట్టుగా ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మనలో తీవ్రమైన కోపం కలదు అని చెప్పొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, దాన్ని నాకు ఇచ్చేయి. దాన్ని నీలోని కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేను చెప్తాను, దాన్ని పట్టుకో. అలాగే అయ్యా నాకు లోక సంబంధమైన తీవ్ర కోరికలు ఉన్నాయ్యా, అయితే ప్రభువుకు తెలుసండి దాన్ని ఎట్లు తీసివేయాలో ఆయనకు తెలుసు. దాన్ని కేవలం ఆయన చేతిలో పెట్టండి. ఫస్ట్ మీరు ఆయన చేతిలో పెడితే మీలో వాక్య వ్యతిరేకమైన ప్రతి గుణము కూడా మీ కంట్రోల్లోకి వచ్చేద్దాం. కింద పడవేశాడు, పామైంది, పట్టుకున్నాడు, మళ్ళా కర్ర అయింది. అలాగే మనలో ఉన్నవి ముందు బయట పారవేస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో దేవుడు నేర్పుతాడని ప్రవక్త చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మోషే దేవుని వాక్య ప్రకారము నడవాలి. అతడు దేవుని అద్భుత కార్యమును చూచుటకు ముందుగా దేవుని వాక్యమునకు అతడు లోబడవలసి ఉన్నది. అయితే దానిని అతడు ఒక్కసారి చూచిన తర్వాత ప్రియులారా ఇక ఎన్నడూ కూడా దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. నేను అదే చెప్తున్నాను. మనం ఆయన కార్యాలు కనుక చూస్తే ఇక ఎన్నడూ కూడా మనము వెనుక అడుగు వేయలేమో, ఎన్నడూ కూడా వెనుక తట్టు చూడలేమో. ఎందుకంటే ఆయన కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అది ఆ యొక్క పొందుకున్న వారికే కానీ ఎవరికి అర్థం కాదండి. ప్రియులారా, ప్రవక్త అంటున్నాడు, మరుసటి రోజున సిప్పోరాతో ఆ గాడిదపై మరియు తన ఒడిలో చిన్న గెర్షోముతో ఆ యొక్క ప్రయాణము వారు సాగుతున్నారు. ఆ యొక్క మోషే గడ్డము వ్రేలాడుచూ ఉండగా చూడండి, ఆ ముఖము నవ్వుచూ ఉన్నది. వారి కన్నులు ఆకాశము తట్టు తిరిగి నాట్యము చేయుచున్నవి. గొర్రెల కాపరత్వము నుండి దేవుని కొరకే ఒక బలమైన వానిగా, గ్లోరీ, ఒక పరాక్రమశాలిగా విడిపించుటకై బయలువెళ్ళుచూ ఉన్నాడు. గిద్యోన్ని చూడండి, ఒక వంకి కర్రతో ఒక దేశమును స్వతంత్రించుకొనుటకై బయలువెళ్ళుట ఎంత గొప్ప అద్భుతం అండి, ఎంత గొప్ప అద్భుతం. కారణం దేవుడు చెప్పినది జరుగుననే దృఢ నిశ్చయత. దేవునికి స్తోత్రం. కాబట్టి అది వాస్తవ లేకపోతే మానసిక నేత్రాలకు, మానవ నేత్రాలకు ఎంత అసత్యముగా అనిపించినను అది కనుక దేవుడు చేయమని కనుక చెప్పినట్లయితే యు డూ దట్ వర్క్, ఆ పని నువ్వు చేయి. ఆయన వాక్యం ఇంకను కూడా మారదు, మారలేదు, మార్పు లేనిది, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదో మన జీవితంలో భక్తిని ఒక ఆచారంగా ఏదో ఒక పద్ధతిగా చేస్తున్నామంటే గొప్పతనం కాదండి. ఆయన పునరుద్ధాన బలము మనం ఎరగల. ఆ పునరుద్ధాన దినాన ఏదో ఆచారాలు చేసుకోవడం కాదు, సమాధుల్లోకి వెళ్ళి ఏదేదో ఆ యొక్క దీపాలు వెలిగించి రావటం కూడా కాదు. అది కాదండి. దేవుని వాక్యము నీలో ఉంటే నీవు ఒక పునరుద్ధాన శక్తివి. నీ మాటలో నీ మాటలో లేకపోతే దేవుడు సెలవిచ్చినటువంటి ఆ మాటలో గొప్ప శక్తి ఉండటం నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. ఆమేన్, ఖచ్చితంగా చూస్తావు. మొదట పునరుద్ధానము జరగకముందు నీలో జరుగుచున్నటువంటి దైవిక సూచనలే పునరుద్ధాన బలానికి నాంది. నీవు తిరిగి మరణములో నుండి లేస్తావు అంటానికి అది ఒక నాంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి చిన్నదానినే నువ్వు నమ్మకపోతే పెద్ద విజయాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? ఆ గొప్ప బైబిల్లో మనం చూస్తే ప్రవక్త అంటున్నాడు, యెహోషువ ఆ మోషే తర్వాత ఎన్నుకోబడిన వాడు, దేవుని చేత ప్రేమించబడిన ఒక మనుష్యుడు, ఒక బలమైన యోధుడు, దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి. ప్రభు అన్నాడు, యెహోషువ డోంట్ వరీ, నువ్వు భయపడకు, మోషే లేడని భయపడకు, నేనున్నాను కదా, నేను మోషేతో ఉండినట్లు నీతో కూడా ఉంటాను. ఎంత గొప్ప ధైర్యం అండి. ఈరోజు ప్రవక్తల కాలంలో ఏదో దేవుడు చేశాడు, అపోస్తుల కాలంలో దేవుడు చేశాడు. ఈరోజు మనకున్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడండి. ఎన్నోసార్లు నా దేవుడు నన్ను బలపరిచాడు, ఎన్నోసార్లు నా దేవుడు నన్ను ధైర్యపరిచాడు, ఎన్నోసార్లు ఆయన మరి నాతో కూడా ఉన్న అనుభూతిని పలుమార్లు నేను పొందాను. ఆమెన్. అదే నన్ను ముందుకు నడిపిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ గొప్ప ధైర్యము కలిగిన మాట యెహోషువను నడిపిస్తూ ఉంది. ఆ యెరికో దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్య సైన్యము యొక్క అధికారి ఆజ్ఞల చొప్పున యెహోషువ ప్రదక్షిణము చేశాడు. దానిని దేవుని శక్తి తాగుటకు ముందు గోడ చుట్టూ 13 సార్లు దేవుని వాక్య ప్రకారము ముఖ్య సైనికాధికారి అతన్ని బయట కలిసినప్పుడు ప్రవక్త అన్నాడు,
చెప్పిన ప్రకారం అతడు గోడ చుట్టూ తిరిగెను మరియు బూరలు ఊదెను. దేవుని వాక్య ప్రకారం అతడు తిరిగెను. ఆమేన్. కాబట్టి అతడు అద్భుత కార్యమును చూచుటకు ముందు దేవుడు చెప్పినట్లుగా యెరికో చుట్టూ 6 మారులు తిరగాల. 7వ దినమున యాజకులు బూరలు ఊదాల, ప్రజలు కేకలు వేయాల, నేను ఆ గోడలను కూలుస్తానని దేవుడు చెప్పాడు. ముందు ఇవి విను. ప్రాథమిక సూత్రాలనే నువ్వు పాటించకపోతే గొప్ప విషయాలు నీకు ఎలా తెలుస్తాయి? కాబట్టి ఒక బోర ఊదుట వలన గుర్రపు రథములను పరిగెత్తించగల, అంటే ఒక గుర్రపు రథాలు వెళ్ళగలిగినటువంటి ప్రహారీ గోడండి అది. కానీ ఒక బోర ఊదినప్పుడు ఆ గోడలు పడిపోయాయండి. ఆ గోడలు పడిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వారు వాక్యంగా అనుసరించారు. హల్లెలూయా. అక్కడ ఒక వేశ్య దేవుని వాక్యాన్ని నమ్మింది, దేవుని సేవకుల్ని చేర్చుకుంది. కానీ ఒక చిన్న ఎర్రని దారం అనేటటువంటి సూచన ద్వారా ఆమె మాత్రం అక్కడి నుండి తప్పించుకుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అన్ని గోడలు పడిపోయాయంట. ప్రవక్త అంటున్నాడు, ఆ వేశ్య ఆ ఎర్రని దారాన్ని కిటికీకి కట్టినటువంటి గోడ మీద ఉండగా ఆ ఒక్క గోడ తప్ప మొత్తం పడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ గొప్ప అద్భుతాల్లో దేవుడు ఎక్కడ కూడా తన వాగ్దానాన్ని మిస్ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అద్భుతాల్లో ఆ చిన్న అద్భుతం కూడా కలిసిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగే ప్రవక్త అంటున్నాడు, హెబ్రీ బాలురు షడ్రక్ మేషక్ అబేద్నగోలు మండుచున్న అగ్నిగుండం దగ్గరికి వచ్చారు. ఆ అగ్ని 7 అంతలు అధికం చేశారండి. ఇక చెప్పశక్యం కాదు. కేవలం ఈ వేసవి తీవ్రతనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక రోగ తీవ్రతనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక ప్రత్యక్ష డైరెక్ట్ మరణం అండి, డైరెక్ట్ మరణం. అలాంటి స్థితిలో వారికి తెలుసు దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడని, మార్పు లేనివాడని వారు గ్రహించారు. మరియు ఆ విగ్రహానికి నమస్కరింపకూడదు అనేది వారు ఎరిగిన ఆజ్ఞ. దేవుని వాక్యాన్ని వారు పాటించారు. రెండవది, ఆయన మారని వాడని వారికి తెలుసు. కాబట్టి మనము అగ్నిలోనికి వెళ్లకుండా విగ్రహం పక్షాన నిలవాలా, లేకపోతే దేవుని వాక్యం పక్షాన నిలవాలా? పెద్ద సవాల్ వారికి. కానీ ఏది ఏమైనా కూడా దేవుని యొక్క వాక్యము పక్షానే వారు నిలబడ్డారండి. వాక్యం పక్షానే నిలబడ్డారు. అయితే మనందరికీ తెలుసు, వారు వాక్యం పక్షాన నిలబడినందుననే వారి పక్షాన దేవుడు నిలబడి అగ్ని వాసన కూడా అంటకుండా చేశాడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటున్నాడు, మీరు వ్యాధిగ్రస్తులై ఉన్నారా? ఆయన వాక్య ప్రకారము చేసి ఆయన ఈరోజు కూడా మారని దేవుడు ఆయన స్వస్థపరుచునేమో చూడండి. మీరు ఒక పాపి అయి ఉండి మరియు పరిశుద్ధాత్మతో నింపబడగోరిన ఎడల మొదట మీరు పశ్చాత్తాపపడండి, యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి, సమస్తము ఆయన వాక్యం ప్రకారం చేయండి. అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకను మీలో లోకము ఉన్న ఎడల, ఇంకను మీలో లోక సంబంధమైన ఆచారాలు ఉన్న ఎడల, ఇంకను స్త్రీలు జుట్టు కత్తిరించుకుంటున్న ఎడల, లేకపోతే రంగులు పూసుకుంటూ ఉన్న ఎడల, కోపిష్ఠులైన పురుషులుగా ఉన్న ఎడల, అలాగే సంఘ శాఖల యొక్క ఆచారాలు పద్ధతులు చేస్తూ ఉంటున్న ఎడల, కాబట్టి ఇవన్నీ కూడా ముందు తీసేసుకోవటానికి ప్రయత్నం చేయండి. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్య వ్యతిరేకమైనవన్నీ కూడా మొదట మీరు తీసేసుకోండి. అప్పుడు దేవుడు మీ పక్షమున తప్పక కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే దానియేలును గురించి ప్రవక్త చెప్పి ఉన్నాడు. దానియేలు సింహాల గుహ నుండి దేవుడు తప్పించునని నమ్మాడు.
అతడు చేసిన కార్యం ఏదనగా చూడండి, దేవునిని ఆరాధింపకుండా ఇక ఎవరిని కూడా ఆరాధించకూడదు. ముమ్మారు ప్రార్థించే తన వాడుకను పోగొట్టుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే శాసనము వ్యతిరేకంగా ఉంది, చట్టము వ్యతిరేకంగా ఉంది, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, సింహాల రూపంలో మరణం పొంచి ఉంది. అయినా కూడా అతడు కూడా దేవుని వాక్యం పక్షానే నిలబడ్డాడండి. హల్లెలూయా. కాబట్టి మరి తన పితరుడైన సొలొమోను ప్రకటించినట్లుగా శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆ ఆలయం వైపు చూచి ప్రార్థిస్తే దేవుడు ఆ మొర ఆలకిస్తాడని ఎరిగి ఇంటి పైగదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించాడు. ధైర్యముగా సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. కానీ సింహాలు అతన్ని ఏమీ చేయలేకపోయాయండి. దేవుని వాక్య ప్రకారము నిలిచిన వ్యక్తి నీడను కూడా శత్రువు తాకలేడు. ఎందుకంటే ఆ సింహాలు తినలేకపోయాయి. అది వాస్తవం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒకటే ప్రవక్త చెప్పిన దాన్ని దృఢపరుస్తూ చెప్తున్నా, మీరు వాక్య ప్రకారం ఉండండి, ఏ శత్రువు మీకు హాని చేయలేడు. యోనా తిమింగలము కడుపులోనికి వెళ్ళినప్పుడు మొదటిగా దేవుని వాక్య ప్రకారం అతడు చేశాడు. భౌతికంగా అతని పని అయిపోయింది. తనకు తెలుసు నేను అయిపోయానని. అతని చేతులు కట్టబడి ఉన్నాయి, అతని కాళ్ళు కట్టబడి ఉన్నాయి. అన్యజనులకు బోధకుడైన ఇతడు ఓడలో నుండి త్రోయబడి తిమింగలము కడుపులో పడి మరియు సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళానని అతడికి తెలుసు. ఇప్పుడు అతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మనం ఆలోచన చేసుకోవచ్చు. అయితే మొదటిగా అతడు తిమింగలము కడుపు అడుగు భాగంలో తనకు తానుగా తిరిగినట్లుగా, సముద్రపు మొక్కలు తన మెడ చుట్టూ చుట్టుకొని ఉండినట్లుగా, తన శరీరమునకు విటమిన్స్ కొరకై తిమింగలము ఈ సముద్రపు మొక్కలు తినుచూ ఉన్నది. మీరు దయచేసి గమనించాలి. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, అది తింటూ ఉంది. దాని విటమిన్ మాత్రలు మరియు దానికి ఇచ్చట ఒక బోధకుడు దొరికాడు. అయితే ఈ బోధకుడు తనకు తానుగా వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకు నీవుగా వచ్చి ఆ పాత ఆచారపు బోధలు మరియు ఆ కార్యములను దాటి జీవము కలిగిన దేవుని యొద్దకు, జీవం కలిగిన వాక్యము దగ్గరికి కనుక నువ్వు వస్తే, గ్లోరీ, నిన్ను ఏది కూడా నీకు హాని చేయలేదు, నిన్ను ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు నమ్మదగిన దేవుడండి. ఇక్కడ ప్రవక్త అన్నాడు, అతడు తిమింగలము కడుపులో ఉన్నాడనియు, సముద్రపు అడుగు భాగములో ఉన్నాడనియు, మరియు సముద్రముపై తుఫాను ఉండెననియు అతడు గ్రహించాడు. అతడు ఓడలో ఉన్నప్పుడు ఏ నిరీక్షణయు అతనికి లేదు, మరియు ఇప్పుడు అతడు తిమింగలము కడుపులో ఉన్నాడు. మరెప్పటికంటే కూడా నిరీక్షణకు ఎంతో దూరంలో ఉన్నాడు. మరియు అతడు తిమింగలము పొట్టను మాత్రమే చూడగలిగినప్పుడు అతడు చెప్పెను, అవన్నీ వ్యర్థమైన దురాభిమాన అబద్ధములు, నేను ఇక ఎన్నటికి వాటిని నమ్మను. అయితే ప్రభువా, నేను నీ పరిశుద్ధ దేవాలయము తట్టు చూచెదను అని అతడు చెప్పాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ మందిరము క్రింద లేదండి, అది ఆ పైన ఉన్నది. కావున నేను దాని వైపు చూచుచున్నాను అని అతడు ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతడు దేవుని యొక్క అద్భుత కార్యములను చూచాడు. ఏదో విధంగా ప్రాణవాయువు తిమింగలములోనికి, ప్రవక్త అన్నాడు, తిమింగలములోనికి వచ్చింది. అతడు అతి సాధారణముగా 3 దినములు గాలి పీల్చుకున్నాడు. ఆమెన్. మరియు ఆ దుష్ట పట్టణము నందు 40 దినములు ప్రయాణించి సువార్త బోధించుటకై అతడు కొంత మంచి, ప్రైజ్ గాడ్, విశ్రాంతి పొందుచు మరియు స్వారీ చేయుచున్నాడు.
చేపలో స్వారీ, ఆ తిమింగలములో స్వారీ, పరలోకము నుండి కొంత నూతన ప్రాణవాయువుతో మంచి బలమును అతడు పొందుకున్నాడు. అది తిమింగలము నుండి రాజాలదండి, మరియు అది సముద్రము నుండి రాజాలదు. ఆ యొక్క ఆక్సిజన్, ఆ యొక్క శక్తి ఆ చేప యొద్దలో, లేకపోతే ఆ చేప యొద్ద నుండి రావాలి. కానీ ఆ చేపల్లోనికి దైవశక్తి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అది దేవుని యొద్ద నుండి ఎక్కడికి వచ్చింది. దేవుని ఆ చేపలోంచి ఏమి లేదండి, అది దేవుని యొద్ద నుండి వచ్చినట్టుగా ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంకా చూస్తే ఈ చివరి దుష్ట దినమున మనము జీవించుచు ఉన్నాం. దేవుడు తన పునరుద్ధాన శక్తితో దేవుని వాక్యం అనేటటువంటి ప్రాణవాయువును మన మీద ఊదుచూ ఉన్నాడో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యమే మన ప్రాణవాయువు, పరిశుద్ధాత్మయే మన ప్రాణవాయువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యోన ఏ రీతిగా చేప గర్భములో 3 దినాలు ఉన్నాడో, ఆ వింత కార్యమునే యేసు ప్రభు కూడా తన యొక్క సమాధి పునరుద్ధానమును గూర్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యోన ఆ విధముగా భౌతికమైన ఆలయము ఎడల దేవుని వాక్యముపై నమ్మకముంచి ఒక అద్భుత కార్యమును జరిగించిన ఎడల దానిని నిర్మించిన మనుష్యుడు సొలొమోను చివరిగా విశ్వాసమును కోల్పోయాడు. అయితే ఎవరైనాను ఆ దేవాలయము తట్టు చూచిన ఎడల వారు ఎచ్చట ఉన్ననో వారి సమస్యల నుండి విడిపించుమని దేవునికి ప్రార్థన చేశాడు. మరియు యోన అటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకముంచి అటువైపు చూచి ప్రార్థించినప్పుడు ఆమేన్, ఆమేన్, సర్వశక్తి గల సర్వోన్నతుడైన దేవుడు అతన్ని విడిపించి నిశ్చయముగా చారవలసిన గమ్యానికి చేర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుత కార్యాలను నీవు చూడాలని అంటే కేవలం లోకంతో రాజీగా ఉన్నంత వరకు నీవు దాన్ని పొందలేవు. లోక ఆచారపు క్రైస్తవునిగా ఉన్నంత వరకు పొందలేవు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీరు గమనించండి. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ వాక్యాన్ని నీవు ఉన్నది ఉన్నట్లుగా నమ్మినట్లయితే ఆమేన్, హల్లెలూయా, ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి ఖచ్చితమైన కార్యాన్ని పొందుతావండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి అరణ్యములో కేకవేయు ఒక శబ్దమును గూర్చి యోహానుని గూర్చి ప్రవక్త మాట్లాడుచు ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, నేను నిన్ను పంపుచున్నాను, వెళ్ళి కేకవేయుము అనే ఒక స్వరం విన్నాడండి. బాప్టిజమం ఇచ్చి యోహాను ప్రతిరోజు బండలలోని పాములను తరుముకుంటూ మరియు రాళ్లతో కొట్టుచు ఏ విధముగా ఎదురు చూచి ఉండెనో నిజంగా ప్రవక్త చెప్తూ ఉన్నాడండి. గమనించండి, యోహాను, నీవు దేని కొరకు ఎదురు చూచుచున్నావు? నేను కేవలం ఆయన ఆజ్ఞకై ఎదురు చూచుచున్నాను అంతే. సర్పములార మార్గము తొలగిపోండి అని బండలలోనికి పారిపోవును. చూడండి, అవి బండలలోనికి పారిపోవును. ఆ కారణం చేతనే పరిసయ్యులు వచ్చినప్పుడు ఓ సర్ప సంతానమా అన్నాడు, మీరు పారిపోండి అన్నాడండి. ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. యోహాను నేరుగా వెంబడించాడు. చూచుటకు ఒక మంచి వ్యక్తి వచ్చాడు, అది అతడే కావచ్చును అని అతడు అనెను. అతడు చూచి లేదు, అది అతడు కాదు అన్నాడు. దేవుడు నాకు ఒక వాగ్దానమును అనుగ్రహించాడు. ఈరోజు మెస్సయ్య జీవించుచున్నాడని చెప్పుచున్నావా? అవును. అయితే ఆయన ఎచ్చట ఉన్నాడు? ఈ భూమి మీద ఏదో ఒక చోట. ఆయన ఎచ్చట ఉన్నాడో నేను ఎరగను.
అయితే ఆయన వచ్చినప్పుడు మాత్రం నాకు ఒక సూచన ఉంది. నేను దేని కొరకై ఎదురు చూడవలనో దేవుడు నాకు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా యేసుక్రీస్తు యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఏం డౌట్ లేదండి, యోహాను ఏ గుర్తును దేవుని చేత పొందుకున్నాడో, ఏ సైన్ అయితే పొందుకున్నాడో, ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క వ్యక్తి మీద, 30 సంవత్సరాల వ్యక్తి మీద నిలిచి ఉండుట యోహాను చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యోహాను దేవుని వాక్యమును నమ్మాడు, మెస్సియా సూచన తెలుసుకున్నాడు. అందుకే మిగతా వారందరూ కూడా ఆయనను దెయ్యమని, మరొకటని అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ హేళన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అతడే అని, మెస్సియా అని యోహానుకి సూచన దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు కూడా మనకు కూడా ఒక సూచన ఇచ్చాడు. నమ్మిన వారికి ఈ సూచనలు కనబడును లేక వెంబడించును. నువ్వు విశ్వాసివైతే, నువ్వు మెథడిస్టు, బాప్టిస్టు, మరొకటి కాదు, వాక్య ప్రకారము నీవు గనుక నిజ వాక్య సంబంధివైతే ఖచ్చితంగా ఆ యొక్క గొప్ప సూచన నీవు చూస్తావు. ఆ గొప్ప సూచన నీవు చూస్తావు. ఆ గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు ప్రభు అన్నాడు, చూడండి ఏమంటాడంటే, అమ్మా నీవు నమ్మిన ఎడల మహిమను చూస్తావు. ఆ పునరుద్ధాన బలం ప్రభు యొక్క కేకలో ఆ చనిపోయి కుళ్ళిపోయిన లాజరుని తిరిగి లేపగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. నీవు దీన్ని నమ్ముచున్నావా అని అడిగాడు. నమ్ముచున్నాను ప్రభువా అని ఆమె చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అక్కడే ఉన్నాం. మార్త దేన్నైతే నమ్మిందో, లోకమునకు రాబోవు క్రీస్తువు నీవే అని ఆమె నమ్మింది. ప్రభు అడిగాడు, అతన్ని ఎక్కడ సమాధి చేశారని. సమాధి యొద్దకు వెళ్ళారు. రాయిని దొర్లించమని ప్రభు చెప్పాడు. ఆమె వాక్య ప్రకారం జరిగించటానికి, మరణమును జీవముగా చేసేటటువంటి విషయాన్ని ఆమె చూడాలి. కాబట్టి మొదటిగా ఆ రాయి తీసివేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ మాటకి గైకొన్నారు. ఆ మహిమ కలిగిన కార్యాన్ని వారు చూశారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ రోగివైతే దేవుని వాక్యాన్ని గైకొను. నీవు మరణించదువని ఒకవేళ వైద్యుడు చెప్పి ఉండవచ్చు. అయినా కూడా దేవుని వాక్యమును గైకొని దాని ప్రకారమే చేయటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నీకు నూతన జీవాన్ని ఇస్తాడు. దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. ఆ సమరయ స్త్రీ కూడా ఉన్నది వాస్తవంగా ఒప్పుకుంది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో, ఆయన మెస్సియా అని నమ్మిందో, ఆ పాపపు పరిస్థితులను విడనాడి సత్యమును మోసుకొని ఆమె వెళ్ళిపోయింది. అక్కడ అద్భుతం, ఆమె జీవితమే అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మనము గనుక దేవుని మాటకు లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, ఆమేన్, దేవుని సత్యానికి లోబడితే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి అనేక కార్యాలను మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలలో, అపాయకరమైన కాలాలలో నిజంగా అబద్ధమును సునాయాసంగా నమ్ముచున్న ఈ కాలాల్లో మీలో
దేవుని బీజము ఉన్నట్లయితే, దేవుని బీజం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఉన్నాడని నమ్మండి. ఆయన నేడు కూడా మరి మారని దేవుడని నమ్మండి. ఈరోజు ఇప్పుడే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. యు బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నిజముగా నాయన దేవుడు మాకు తోడై ఉండిన ఎడల అద్భుత కార్యములన్నీ ఏమాయనని గిద్యోను అడిగాడు. నిజమే నాయన, నీవు ఇక్కడ ఉన్న ఎడల అవి మిస్ కాలేదు నాయన, మా మధ్య ఉన్నాయి. పొందుకోవటానికి మా అవిశ్వాసమే అడ్డుగా ఉంది, లోక ఆచారాలే అడ్డుగా ఉంది. నీ పునరుద్ధాన బలము ఆ రోజు నాయన నువ్వు పునరుద్ధానుడు అయినప్పుడు కలగలేదు నాయన. ఆ రోజు ఆరంభమైనది ఈ రోజు కూడా కొనసాగుతూ ఉన్నది. కేవలం ఆ రోజుతో ఆగిపోలేదు, ఈ రోజు కూడా అది కొనసాగుతుంది. ఆ పునరుద్ధాన బలమును మేము ఎరగాలి ప్రభువా, నీ మహిమను మేము ఎరగాలి నాయన. అది నీ వాక్యములోనే ఉంది. ఆ వాక్యము సజీవం అవుతుంది నాయన. అది కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుంది, హృదయం యొక్క తలంపులను పరిశోధించి సరిచేస్తుంది నాయన. అట్టి వాక్యానికి లోబడే కృపదాయిచ్చి ఈ వాక్యము ద్వారా నీ బిడ్డల హృదయాలను కదిలించి ఆయన నీ సత్యమును నమ్మి నీ కొరకు జీవించి నీ రాకడలో కొనిపోబడే కృపదాయిచ్చేయమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచు, దేవా ఈ బిడ్డలందరినీ కూడా నాయన మమ్మల్ని మేము సహితం నీకే అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.